చేపలు ఎవరైతే చేపలు అమ్ముకుంటుంటారో చిన్న చిన్నవాళ్ళు, వాళ్ళు చిన్న చిన్న కూలీ నాలి చేసుకునేవాళ్ళు, డ్రైవర్లు, వాళ్ళు ఇప్పుడు యాక్చువల్గా భోంచేస్తున్నారు. వాళ్ళని అడిగితే చాలా బాగుంది సార్, ఏ ప్రాబ్లం లేదని చాలా హ్యాపీగా చెప్పారు. నేను కమిషనర్ గారు ఇంకా కొంతమంది ప్రజాప్రతినిధులు భోంచేసాం, చాలా బాగుంది. ఈరోజు నేను అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చా, చెప్పి వస్తే ఈ ఏరియా అంతా ఎలా ఉంది అంటే, నేను ముందు మంత్రి గారు వస్తున్నారంటే ముందుగా కమిషనర్ గారు అన్నీ రెడీ చేసి పెడతారు. అది క్లీన్ చేసి పెట్టడం, చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ బాగుంచడం. అందుకని చెప్పకుండా నేను దగ్గరకు వచ్చి ఫోన్ చేశా. అదేవిధంగా శాసనసభ్యులు కూడా ఫోన్ చేశా, నేను క్యాంటీన్కి పోతున్నాను, మీరు వీలైతే రమ్మని. వారు వచ్చాక నేను వచ్చాక లేట్ అవుద్ది, మా వాళ్ళు వస్తారని చెప్పారు. వాళ్ళ ప్రజాప్రతినిధులు కూడా వచ్చారు ఈరోజు చక్కగా. ఎందుకంటే 2014-19లో ఇదే శాఖకి నేను మంత్రిని. అప్పుడు గవర్నర్ ముఖ్యమంత్రి గారు మాట చెప్పారు. ఒక మాట ఏమన్నారంటే, ఈ రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా ఆకలితో ఉండకూడదు, ప్రతి ఒక్కరు 3 పూటలా చక్కగా భోంచేయాలి, అలాంటి అన్నా క్యాంటీన్స్ ఏర్పాటు చేయమంటే అప్పుడు 204 అన్నా క్యాంటీన్స్ ఏర్పాటు చేశాం. ఇవి చేయటానికి నేనే అధికారులు తీసుకొని చెన్నై పోయాను. చెన్నైలో అమ్మా క్యాంటీన్స్ అన్నిటినీ స్టడీ చేసి అధికారులతో మాట్లాడి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళు పెట్టే ఫుడ్ అంతాను డిస్కస్ చేసి వచ్చా. అదేవిధంగా కర్ణాటక పోయి ఇందిరా క్యాంటీన్స్ అక్కడ కూడా ఇన్స్పెక్ట్ చేసి స్టడీ చేసి అధికారులతో మాట్లాడి ఆడ భోంచేసి వచ్చా. అదేవిధంగా మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలా చేస్తుందో స్వయాన నేనే అధికారులు తీసుకుని వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి గురించా. ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, ప్రతి పేదవాడు వాడు తినే ఎన్విరాన్మెంట్ చక్కగా ఉండాలి, ఎంతో ఆనందంగా భోంచేయాలి, హై క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇవ్వాలి, హైజీనిక్గా ఉండాలి. ఇవన్నీ వారు చెప్తే ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అన్నారు. అప్పుడు ఈ అన్నా క్యాంటీన్స్ డిజైన్ చేశాం చక్కగా. ఏదో 4 గోడలు కట్టి రేకులు వేయటం కాదు, చాలా చక్కగా. అంటే ఆ టేబుల్స్ అన్నీ గ్రానైట్ వేసాం, వాష్ బేసిన్స్. ఇంకా ఇక్కడ విజయవాడ తీసుకుంటే కమిషనర్ గారు ఇంకా వీళ్ళ చక్కగా కూలర్ కూడా పెట్టేశారు, లోపల ఆర్ఓ ప్లాంట్ పెట్టేశారు. ఇంకా దోమలు రాకుండా పైన నెట్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇలా ఒక్కొక్క కమిషనరు ఒక్కొక్కటి యాడ్ చేశారు. రోజుకి 550 మంది అన్నా క్యాంటీన్లో ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, మధ్యాహ్నం లంచ్ చేస్తున్నారు, 250 మంది డిన్నర్ చేస్తున్నారు. ఇలా 2014-19లో 204 అన్నా క్యాంటీన్స్ని ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీస్లో పెట్టాం. రోజుకు 2,25,000 మంది ప్లేట్లు భోజనాలు తినేవాళ్ళు.